కుమార్తె రాసిన మరణ శాసనం అన్నటువంటి మరొక దారుణమైనటువంటి ఘటన ఇది. కుమార్తె సహజీవనాన్ని వ్యతిరేకించడం ఆ తల్లిదండ్రులు చేసి నేరమైంది, ప్రియుడితో కలిసి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నామని మందలించడమే వాళ్ళు చేసిన పాపమైంది, తన మంచికే చెప్తున్నారని విచక్షణ వచ్చి అమ్మా నాన్నలపై కోపంతో ఊగిపోయింది. ప్రియుడితో కలిసి తల్లిదండ్రులతో పాటు తన చెల్లిని కూడా కత్తితో పొడిచి కరతేర్చింది. ఈ దారుణ సంఘటన బెంగళూరు నగరంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు శ్రీగేహళ్ళి డొమినిక్ లేఅవుట్లోని సాయి గ్రీన్ హోమ్స్ అపార్ట్మెంట్ నివసిస్తున్న సోమసుందర్ ముత్తులక్ష్మి దంపతులకి శ్వేత సుప్రియ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్వేత కెన్నెత్ అనే ఒకరితో 2 నెలలుగా సహజీవనం చేస్తుంది. దీన్ని శ్వేత తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అలాగే శ్వేత 30 లక్షల వరకు అప్పులు చేసినట్టు తెలిసింది. దీని గురించి తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటే కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కెన్నెత్తో కలిసి శ్వేత తల్లిదండ్రులు అపార్ట్మెంట్కి వచ్చింది. ఆ సమయంలో ముత్తులక్ష్మి మాత్రం ఇంట్లో ఉన్నారు. అప్పుడు ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, దీంతో కోపోద్రిక్తులైన శ్వేత కెన్నెత్ కలిసి కత్తితో దాడి చేసి ముత్తులక్ష్మిని హత్య చేశారు. ఆ తర్వాత రక్తపు మరకలు కడిగేశారు. కొద్దిసేపటికి సోమసుందర ఆయన చిన్న కుమార్తె సుప్రియ ఇంటికి వచ్చారు. సుప్రియ లోపలికి రాగానే శ్వేత ఆమెను పట్టుకోగా కెన్నెత్ కత్తితో ఆమె మీద దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత అదే ఆయుధంతో సోమసుందర పైన దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. వాళ్ళ దాడి నుంచి తప్పించుకున్న సోమసుందర అపార్ట్మెంట్ బయటకు వచ్చి సహాయం కోసం అర్థించారు. స్థానికులు గమనించి వెంటనే ఆయన ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పరారీలో ఉన్న శ్వేత కెన్నెత్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు అన్నట్లు హైలైట్ చేశారు.